అద్దె కాదు అడ్వాన్సే భారం. హైదరాబాద్ ఇంటి ఓనర్ల వద్దే అద్దె సెక్యూరిటీ డిపాజిట్ల సొమ్ము రూపాయలు 6,843 కోట్లు. ముంబై టాప్, చెన్నైలో నో రిటర్న్ నో బ్రోకర్ సర్వేలో ఆసక్తికర విషయాలు. రెంటల్స్ కిరాయిదారులు నిజంగా చాలా బాధపడుతుంటారు. నెల తిరగక అటు ఇటు చూడంగానే నెల తిరుగుతుంది. ఏడికెళ్ళి కట్టాలి రెంటు? 1000 మీదనే ఉన్నది. ఈ రెంట్లు కట్టాలంటే వచ్చే జీతాలు ఎంత, రెంట్లు కట్టేది ఎంత? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ తీసుకోరాదు, ఇక్కడ మామూలుగా రెంట్ అయితే మినిమం 50,000 నుంచి ఉంటుంది అక్కడ. దానికి అడ్వాన్స్ ఏం చేస్తారు? 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ పెట్టుకుంటారు. అడ్వాన్స్ పెట్టుకొని ఈ రకంగా నడిపిస్తున్నారు. కొంతమంది బ్లాక్ మనీ ఉన్నోళ్ళు నడుస్తుంది, రకరకాల దందాలు చేసేటోళ్లకు నడుస్తుంది. కానీ కష్టజీవులకు ఏడ నడుస్తుంది? కష్టజీవులకు నడవదు. దీని గురించి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. ఆధార్ కార్డులు ఇవన్నీ చూసి ఎవరికి సొంత ఇండ్లు ఉన్నాయి లేవు ఆలోచన చేసి వాళ్ళకు ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరగా ఇస్తే పేదలకు అందుతాయి. అయితే దాంతోపాటు ఇటువంటి వాటి మీద కూడా కొద్దిగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎవరి వీళ్ళు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళ సంపాదన ఏంది, వాళ్ళ ఇన్కమ్ ఏంది? రాజకీయ నాయకులు అయితే 1-2 సార్లు ఒక్కరిద్దరిని బట్టి లోపలేస్తే మొత్తం తీగ లాగితే డొంక గదిలినట్టు మొత్తం బయటికి వస్తారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎక్కడ ఉన్నారు అంటే భారతదేశంలోనే ఉంటారు. వేరే దేశంలో ఎక్కడ కూడా ధనవంతులు ఉండరు. అమెరికాలో కూడా ఉండరు. సంపన్న దేశం, డాలర్తో కంపేర్ చేస్తే 96-97 రూపాయలు వాళ్ళ $1 అవుతుందిగా. అయినా కానీ మన వాళ్ళే టాప్ ఉంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇక్కడ విపరీతంగా సంపాదించుకొని పోయి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. డాలర్ రూపంలోకి మార్చుకొని అక్కడ పెట్టుబడులు పెట్టి కూర్చున్నారు. అక్కడ ఈ సిస్టమ్స్ లేవు, మన రూల్స్ లేవు కాబట్టి విపరీతంగా సంపాదించి అక్కడ రేపటి నాడు ఏమన్నా ఆర్థిక వ్యవస్థ తలకిందులైతే ఇక్కడ నుంచి విమానం ఎక్కిపోయి సీదా పోయి అమెరికాలో వాళ్తారు, లేకుంటే ఇంకో దేశాలల్లో వాళ్తారు. 4-5 దేశాలలో పెట్టుబడులు పెట్టుకొని కూర్చుంటారు. అక్కడ పోయి ఆరాంగా తినుకుంటా పెండ పెట్టుకుంటూ కూర్చుంటారు. అందుకనే ప్రజలు ఆలోచన చేయాలి. అవినీతి చెయ్యనోన్ని, మంచిగా పరిపాలిస్తున్నోన్ని 10 కాలాల పాటు మనం కాపాడుకుంటే మన దేశాన్ని మనం కాపాడుకున్నట్టు. ఈ దరిద్రులని, అవినీతి చేసేటోళ్ళని, అడవులని చెరబట్టేటోళ్ళని, చెట్లను నరికేటోళ్ళని, బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టేటోళ్ళని, ఇటువంటి వాళ్లకు మనం అధికారం ఇస్తే భవిష్యత్తులో ప్రపంచ పటంలో భారతదేశము ఒక సోమాలియా దేశంల కంటే కూడా ఇంకా కింది స్థాయి గడిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ జాబితాలోనే ఉన్నది. కాకపోతే వెనక ముందున్నది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉన్నది. ఇప్పుడు 150 కోట్ల జనాభాల 1,00,000 మంది కోటీశ్వరులు అయితే మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? పేదరికం విపరీతంగా ఉన్నది భారతదేశంలో. ఆలోచన చేసుకోవాలి, ప్రజలు ఆలోచన చేయాలి. ఎట్లా సంపాదిస్తున్నారు ఏంది అనేది ఘోరంగా. ఇవన్నీ ఏడికెళ్ళి వస్తాయి? సాధారణ ఉద్యోగాలు చేస్తే ఇంత పెద్ద బిల్డింగ్లు ఎవరు కడతారు? సరే కొనుక్కునేటోడు అంటే కొనుక్కుంటాడు, కట్టేటోనికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంతగనం? ఆ జాగాలు ఎక్కడివి?